మున్సిపాలిటీలు గెలిచి దాదాపుగా 24 గంటలు కాలే, ఇంకా వాస్తవానికి 24 గంటలు కాలే. ముందల మూసినమాట పండగకేరు కదంట. వెనకటికి ఓ సామెత చెప్తారు మన పెద్దలు. ఏమని చెప్తారు? అరే ముందల మురువకరా, పండగ పూట మళ్ళీ ఇటు కాకుండా అవుతారా, వద్దురా తమ్మి అని చెప్తారు. సో మా వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మా రాజన్న ఓటుకు నోటు ఎమ్మెల్యే, ఆయన పేరే ఓటుకు నోటు ఎమ్మెల్యే. ఇప్పటి నుంచి ఆయన పేరు రాజన్న కూడా కాదు, ఓటుకు నోటిచ్చే ఎమ్మెల్యే, ఓటుకు నోటు ఎమ్మెల్యే మా కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఒక మంచి ముచ్చట చెప్తాను, జర మీకు దండం పెడతా, కళ్ళు జర చెవులు జర పెద్ద చేసుకుని తర్వాత నవ్వుకుందాం మనం. ఇప్పుడు నవ్వుకుంది జర్ర ఒక్క 2 సెకండ్లు ఆగి మంచిగా నవ్వుకుందాం. గమ్మత్తున్నదే. మరి ఏమంటారో చూడాలి ఈ వీడియో. అన్న కోసమే తెచ్చిన. మంత్రి కాకపోతే డైరెక్ట్ గా ముఖ్యమంత్రి ఇచ్చిన మాట కట్టుబడి చెయ్యండి. ఇంకా బయట చూస్తున్నాం, పదవి గురించి మనం బాధపడలేదు. ఒకవేళ చెయ్యకపోతే డైరెక్ట్ మన టార్గెట్ అదే. ఇంకా చూసుకుంటా చూసుకుంటారా? తెలంగాణ సమయం వచ్చినప్పుడు అది కూడా టైం వస్తుంది. మంత్రిగా విన్నారు కదనే ముచ్చట. ఇగో ఇంకా నేను చదువుతా ఆగని. చేస్తే మంత్రిని చేయండి, లేకపోతే నా టార్గెట్ ముఖ్యమంత్రి. పైసల ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, ఓటుకు నోటు ఎమ్మెల్యే. మునుగోడు మీరు చూసుకోండి, నేను తెలంగాణ చూసుకుంటాను. నీకు అదే చెప్తున్నా. కానీ ఇప్పుడు ముచ్చట ఏంటంటే, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి. మా దగ్గర 2 మున్సిపాలిటీ, ఒకటి మునుగోడులో, సౌత్ ఉప్పల్ ఒకటి, చండూరు ఒకటి. ఓటుకు 12,000 పంచాడు. ఒక్కరికి 50 లక్షలు ఇస్తేనే, ఒక్కరికి 50 లక్షలు ఇస్తేనే ఓటుకు నోటు కేసు దొంగ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగా, నేను ఒక్కొక్క వార్డు మెంబర్కే 50 లక్షలు ఇచ్చిన, నేనెందుకు అవుతున్నా భయ్ ముఖ్యమంత్రి అన్నట్టుగా అనిపిస్తుంది నాకు సింపుల్ గా. అందుకే మీకు ఈ వీడియో చూపిస్తాను. ముఖ్యమంత్రి పీఠం ఇప్పుడు కావాలట. మరి ఎమ్మెల్యేగా ఉండి గొడవలే, ఎంపీగా ఉండి 2009 నుంచి 14 దాకా గొడవలే. ఇప్పుడు నిన్న మన దళారులను తీసుకొచ్చుకొని, ప్రైవేట్ స్కూల్ నడిపించే దొంగ నా కొడుకులందరూ తీసుకొచ్చుకొని గుంపేసుకొని ఇప్పుడు మొదబర్లు లెక్క ఫీల్ అవుతాడు. ఇక మా రేవంత్ అని టార్గెట్ పెట్టింది, నేను ముఖ్యమంత్రిని అవుతా అంటున్నాను. ఎట్లా ముఖ్యమంత్రి అవుతాడంట అంటే, ఇవన్నీ వీకిచ్చిన కాంగ్రెస్ పార్టీ అట, ఈయన ఉన్న ఆయన ఓడిచిందని ఇప్పుడు ఈయన ఒడుతానికి మోపైందంట. ఇప్పుడు ఈయన ఒడుతాను, ఇప్పుడు నేను ఒడుతా అంటాను. పోనీ ఈయనేమన్నా ఇదంటే 5 ఏళ్ళు అవుతుంది, ఇది 3 ఏళ్ళు అవుతుంది వచ్చి అధికారంలోకి. అంతకంటే ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి అప్పట్లో మునగాడు ఎంపీ, పీకింది మనుగుడ లేదు మునుగోడికి. మనడదాకా ఎమ్మెల్యే పీకింది మనుగు లేదు, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే పీకింది మనుగు లేదు, మంత్రి అయినా పీకేది మనుగుడ లేదు. ముఖ్యమంత్రి అయ్యి ఇక అంటే పొడుతాడట. అందుకే నేను చెప్తున్నంటే, ముందల మురిసామా పండగేరు కదా, ఇంత ముందుకే మంత్రులను మురిసి ఆగమైన. ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిపోయింది, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇప్పుడు చైర్మన్ చేసిందంట. ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిపోయింది, ఇప్పుడు డైరెక్ట్ సీఎం అంటాడు. ఇక నువ్వు ఇక్కడ దోసక తింటారా భయ్, నేను ఆడ దోసక తింటా అని మరి చెప్పొచ్చినట్టు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క ఎన్నికల్లో కానీ 100 రూపాయలు కూడా ఓటు పంచకుండా గెలిచే దమ్ముందని ఈ రాష్ట్ర ప్రజలు ఎవరైనా నమ్ముతారా? మనం అనుకుందాం, నమ్ముతారా ఎవరైనా? 100కి 1000% నీకు గ్యారెంటీ ఇస్తా, ఎవ్వరు నమ్మడి రాష్ట్రంలో. కాంగ్రెస్ పార్టీ నమ్ముకుందే పైసల్ని. ప్రజలకు హామీలు ఇచ్చిన దానికి పథకాలకు పైసలు రావు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు పైసలు రావు, ఆ రిటైర్మెంట్ బెనిఫిట్ ఇచ్చేందుకు రావు. కానీ దొంగ నాయకులకు ఓట్లకు పైసలు మాత్రం వస్తాయి. కాంగ్రెస్ వాళ్ళకి ఎట్లా వస్తున్నాయి అనేది ప్రజలకు అర్థం కావట్లేదు. హౌ, ఎట్లా? ఆ సీక్రెట్ మాకు కూడా చెప్తే మేము కూడా ఫాలో అవుతాం. ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రి కావాలట, పొడుతానని ముఖ్యమంత్రి అయ్యి ఉద్ధరిస్తాడట. ఇప్పుడు ఈయన గెలిచిన కాల ఎవరిని చేసింది తెలుసా? ఇప్పుడు చైర్మన్ని ఎవడైతే ప్రైవేట్ స్కూల్ నడిపించిన రోజు ఆ చండూరు మున్సిపాలిటీలో పేదోళ్ళ సొమ్ము దొబ్బి తిన్న దొంగ కొడుకుంటారో ఆ కొడుకులనే చేసింది. అంతే. చేతరటనా చేసిరో తెలియదు, మనకు తెలియదు. కానీ సో దొంగనా కొడుకులందరూ గుంపు చేసి పేదోళ్ళ రక్తం కింద పీల్చుకదింటారు. మీరు మునుగోడ్లే, నేను పోయి తెలంగాణలో పీల్చుకదింటా, నేను కాంట్రాక్టర్ని, మీరేమో కాలేజీలో స్కూల్ నడుపుకొని, నువ్వు స్కూళ్ళకు పర్మిషన్ తెచ్చుకోకు, ట్యాక్సులు కట్టకు, నేను కాంట్రాక్ట్ తెచ్చుకుంటా, ట్యాక్సులు కట్టకుండా నీ లంగా పనిచేసి ఇద్దరు అంతా కలిసి లంగల గుంపంతా మోపై తెలంగాణ మొత్తం పీల్చుకదిందాం మనం అని ఆయన చెప్తుండు.
మరి ఓటుకు నోటు కేసు దొంగ ముఖ్యమంత్రి అయ్యింది 50 లక్షలతోని. ఓటుకు నోటు ఎమ్మెల్యే మనిషికో వార్డుకో 50 లక్షలు ఇచ్చింది కాబట్టి మరి ముఖ్యమంత్రి అయితే అంటున్నాడు. మరి ఎంతమందికి ఎగ్గొడతారు ఆయన ఇంకా ఆయన నలుగురికి ఎగ్గొచ్చింది, ఇప్పుడు 400 మందికి ఎగ్గొడతాడేమో. ఇది మా రేవంత్ అన్నకి ఎసరు వెచ్చింది, కట్టలు కడుతున్నట్టు ఇప్పుడు ఎసరు వెచ్చింది. ఈయన రాసింది చూడదా, మంత్రి పదవి ఇవ్వకపోతే డైరెక్ట్ సీఎం అవుతా. సీఎం 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 అంటే కాదు, తెలుగు ఉంచి అవుతాడు. ఇది ఊగకుండా 10 నిమిషాలు మారితే సీఎం అంటే నేను నమ్ముతా. ఇటు ఊగకుండా ఇట్ట 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 అనుకుంటే ఎక్కిరియాలి. మందిని ఎక్కిరిస్తున్నప్పుడు వాళ్ళకు కూడా గట్టినే గుండె నొప్పి లేచి ఉంటుంది. అందుకే నిన్ను కూడా ఎక్కిరిస్తాను. ఇట్లా నరాల వీక్నెస్ లేకుండా 10 నిమిషాలు మాట్లాడితే అప్పుడు నువ్వు ముఖ్యమంత్రి అయ్యేది తర్వాత చూద్దాం పట్టు. లేకపోతే ఓ గంట సేపు నాకు ఇంటర్వ్యూ ఇచ్చే దమ్ముంటే చెయ్యి, నేను తీసుకుంటాను, నేను రెడీగా ఉన్నా, మాట్లాడదాం. ఏం బీకినావు, ఏ కళ్ళకైతే 3 ఏళ్ళ పొద్దు, లేదంటే 2009కి వెళ్ళి ఈ పాటి దాకా కుస పెట్టి మాట అయినాక అప్పుడు ముఖ్యమంత్రి ఏ పార్టీ మొనగాను జనానికి నేను చూపిస్తా నీ తెలివి ఏ పార్టీ అనేది. అయితే ఇది ఊపాలే ఒక ఆయన ఇది ఎగిరేయాలి, అదే మన తెలివి. లేదంటే పైసా బ్రేక్ తమాషా దేక్. ఓటుకు నోటు ముఖ్యమంత్రి అవుతాడట మరి ఈయన కూడా. అదో కాంగ్రెస్ కోడు చదువుకున్నోడు తెలియకడు లేడా, అంతా ఓటుకు నోటు కేసు దొంగలేనా? ఇక ఇక ఇది అడక తిన్నట్ట మరి బ్లాక్ మెయిల్ చేసినట్ట నాకు తెలియదు, మీరు చెప్పురి. సో నాకు అడుక్కోవడం రాదు, అడక తినడం మాత్రమే వచ్చు ఓట్లు. ఇది పైసలు ఇచ్చి ఇక ఇచ్చిన మాట ప్రకారం మంత్రి పదవి ఇవ్వాల్సిందే. నేను చచ్చినా కూడా ఇది నేను అంటారుగా, మంత్రి పదవి అనేది జనం కోసం, జనం లబ్ధి కోసం, జనం మీద ప్రేమతోని, జనంకి ఏదో మేలు అని కాదు, నా చిరకాల కోరిక అయిపోయింది. అది ఇదేం చేద్దాం అర్థమవుతుంది. వద్దంటాడు, కావాలంటాడు, ప్రజలు ఉండంటారు, ప్రజలు ప్రేమంటాడు, 16 ముచ్చట్లు చెప్తాడు. ఆ మనిషి ఇంకేమన్నా ఆ తలకాయ మన్ను ఉందా లేదా, పెండగిట్ ఏమైనా ఉందా అర్థం కాదు. పూటకో మాట, పూటకో సోది. సోది చెప్తానమ్మా, సోది చెప్తాను, సచ్చినాక నీ మంత్రి పదవి సోది చెప్తాను, నా పేరే రాజన్న, ఓటుకు నోటు ఎమ్మెల్యే అని చెప్పినట్టే ఉన్నది నాకైతే. మళ్ళా కావాలంటాడు, ఈ రోజు వద్దన్నాడు. ఇప్పుడు అది గెలిచింది కదా మున్సిపాలిటీ పైసలు ఇచ్చి, ఇక నాకు మళ్ళా కావాలని పెట్టింది. ఇప్పుడు ఇక ఇంకో ముఖ్యమంత్రి పదవినే టార్గెట్ చేస్తా, మునుగోడు మీరు చూసుకోండి, దోసుక తిండ్రి. ఇప్పుడు ఆడ ఏడ చెప్పిండో గానే చెప్తాను, మీరు ఆడ దోసుక తిండ్రి, నీడ దోసుక తింటా, రాష్ట్రాన్ని నేను చూసుకుంటా అంటుంది. సౌటుప్పల్ మున్సిపల్ ఎన్నికల విజయోత్సవ ర్యాలీలో రాయగోపాల్ రెడ్డి, ఓ పని చేయి, మీరంతా ఫార్మా కంపెనీలు తింటారు, నేనేమో కాంట్రాక్ట్ తింటా అని చెప్పు. రేవంత్ రెడ్డి ఏమో ఆర్టీఐ లేచి తిన్నాడు. అలా ఫ్యామిలీ చరిత్ర మొత్తం తెలిసిన నాకు. బ్లాక్ మెయిలర్ అయిపోయింది రేవంత్ రెడ్డి. నువ్వు అదే బ్లాక్ మెయిలర్. ఆ బ్లాక్ మెయిలర్ ని బ్లాక్ మెయిల్ చెప్తాడు, బ్లాక్ మెయిలర్ మించిన బ్లాక్ మెయిలర్ మంత్రి పదవి కోసం. రేవంత్ అన్న జర చూసుకో జర జాగ్రత్త. ఈ తేప టోటల్ ఫినిషా? మా రేవంత్ ఈసారి ఫినిష్ చేస్తాడు, జర జాగ్రత్తనే. ఇంకా నీ ఇష్టం. ఇక రాజకీయం మా రేవంత్ అనేది ఇంకా మొదలు కావాలని నేను కూడా కోరుకుంటున్నాను. అది మా అన్న సీటుకు ఒక ఆయన ఎసరు పెడతాను, ఇప్పుడిప్పుడే మొదలు పెట్టిండు.